పెద్దలు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ నాకు 1997 నాడు భువనగిరిలో తెలంగాణ హక్కుల సాధన సమితి ద్వారా మా సాహితీ మిత్రమండలి ద్వారా తెలుసు. పెద్ద ఆయన ఆ రోజు కేశవరావు జాదవ్ గారితో పాటు కేజీ సత్యమూర్తి, శివసాగర్ గారు, జయశంకర్ గారు, కాళోజీ గారు, ఇట్లా తెలంగాణ మా హక్కుల సాధన సమితి దగాపడ్డ తెలంగాణ గాదే ఇన్నారెడ్డి, సామ మల్లారెడ్డి ఇక్కడికి వచ్చిండు, పాషం యాదగిరి అన్న, గద్దరన్న, ఇక స్వాతంత్ర సమరయోధుడు జైన్ మల్లయ్య గుప్తా, పులిమావి బాలకృష్ణారెడ్డి, ఇట్లాంటి ముఖ్యులతోటి తెలంగాణ పునాదిగా అడుగులు పడ్డాయి భువనగిరిలోనే. ఈ చరిత్రని వక్రీకరించి మైక్ ఉందని, నోరుందని ఎట్లా పడితే అక్కడ అన్ని స్పీడ్ బ్రేక్లు వేసుకుంటా పోతుంటే ఇవాళ నేను నీతిమంతుడైన కేశవరావు సార్ అలా జయంతి సందర్భంగా నాకు అవకాశం వచ్చినందుకు నేను ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఆయన నీతి నిజాయితీ. బెల్లి లలిత చంపబడ్డప్పుడు ఆయన దగ్గరికి పోతే రత్నమాలక్క కేశవరావు జాదవే అడుగు ముందుకేసి చెలో భువనగిరి జాయింగే, చెలో బాత్ కరింగే, కోనేరే నయం సారా అది అనుకుంటా వచ్చిండు. ఆయన వచ్చిన తర్వాతనే అందరు వచ్చారు. గద్దరన్న వచ్చాడు, గద్దరన్న ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ ఇద్దరు వచ్చుకుంటా, అరే నా శిష్యుడురా అసలు గద్దర్ అన్నని, అరే నా శిష్యుడురా అని చెప్పి అన్నాడు. ఆయన తెలుసా గద్దరన్న గురువాని కేశవరావు జాదవ్ సారు. ఆయనకి ఏం తీర్మానం చేయాలి? ఇదే కేశవరావు జాదవ్ సారు ఈ ఇన్నారెడ్డి, కేసీఆర్, పాషం యాదగిరి అన్న కూడా కొండ లక్ష్మణ్ బాబుజీ జలదృశ్యం ఇయ్యమని చెప్తే ఆయన ఇయ్యనన్నాడు. మళ్ళా జాదవ్ సార్ పోతే आप है ना आप आगे बढ़ते हैं ना तेरा साथ आए तो तुम्हारा జలదృశ్యం దేంగి అని చెప్పిండు. ఏముంది జలదృశ్యం ఇప్పించారు, ఆ దృశ్యం చేసారు. జలదృశ్యాన్ని ఇవ్వాలా ఇమ్మలక సాక్షిగా ఆయన ఇల్లు కొడితే ఎప్పుడు ఇవ్వలేరు లేరు. నేనే పోయి అక్కడ ఉంటే మమ్మల్ని కూడా తీసుకొని లోపడేసారు. అట్లాంటి మహానాయకులు ఉన్నట ఆయన ఆలోచనలు పెట్టారు కానీ ఆచరణలు ఎవ్వరూ చేస్తలేరు. ఎవ్వరికి నోరు లేదు. అన్ని మైకుల ముంగడ, టీవీల ముంగడ ముఖాలు కానీ రాగానే మళ్ళీ పోతున్నారు. ఏడ ఉన్నోడు ఆ పని చేసుకుంటున్నారు. తెలంగాణ తీసుకుపోయి ఎవరి చేతుల్లో పెట్టారు, దొంగ చేతుల. ఆ దీక్ష పేరు ఏ దిగాంటూ వెతికినా ఆ దీక్షకేంది? నిరాహార దీక్షణ, అమర నిరాహార దీక్షణ, సత్యాగ్రహ దీక్షణ. కేసీఆర్ చేసిన దీక్ష పేరు ఏంటి అసలు? ఎవరికైనా తెలుసా ఆయన చేసిన పేరు? నేనైతే దొంగ దీక్ష అని పేరు పెట్టిన. దొంగ దీక్ష చేసి 10 సంవత్సరాలు మన అందరి శ్రమ, మన రక్తము, మన చెమటి చుక్కలు అన్నీ దారపోసినాం. ఆడు పెద్దవాడు పెద్దగా అయిపోయాడు, పేదవాడు మరింత పేదగాడు అయ్యాడు. 20 ఏళ్ళ నుంచి ఇలా 60 ఏళ్ళకి వచ్చినాం. 20 ఏళ్ళలో విన్నాడు, మేము చెప్తే 60 ఏళ్ళలో విన్నాడు. ఇక తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళకు ఏమొచ్చిందని ఇంతవరకు పిల్లలు కూడా తిడుతున్నారు. అనారోగ్యం పాలై మాత్రలు తెచ్చుకుంటానికి కూడా గోళీలు పోయినోళ్ళు వేరు. ఉన్నోళ్ళ కోసమన్నా ఏమన్నా సాధించినావా? సామాజిక తెలంగాణ సమాధి చేసి పెట్టారు. సమాధి అయిపోయింది. అప్పుడు 20 మంది కూడా లేము తెలంగాణ ఉద్యమంలో. 97లో 20 మంది ఉన్నాము. ఖాళీ పోషకారంలో దారిన అన్ని జిల్లాలు, ఉమ్మడి 10 జిల్లాలల్లో ఒక్కొక్క జిల్లా నుంచి 1000 మందిని తీసుకొచ్చినాము. 2 రోజులు సదస్సు చేసినాం, బహిరంగ సభ చేసినాం జూనియర్ కాలేజీలో. ప్రారంభకు గద్దరన్ననే, ముగింపుకు గద్దరన్ననే. ఆ మధ్యలో కేశవరావు జాదవ్ సార్ గురించి, మాకు ఆయన గురించి చాలా గొప్పగా నీతి నిజాయితీ పరుడు. ఇప్పుడే సుదర్శన్ సార్ చెప్పాడు, అరే ఎవరికి బాగుంటే బ్యాంకులో లోన్ తీసుకుంటే నిజానికి ఆయన జీతం ఒక 2 రూపాయలు కూడా ఇంటికి పోయేది కాదట. సార్ నమస్కరిస్తున్నా. ఆయన వాస్తవానికి అందరికీ జమీన్ పెట్టుడు, 7 లక్షలు తీసుకొని పోడు. ఇక ఇంటికేట్ వస్తుంది. అట్లనే ఇంకొక ప్రొఫెసర్ ఉన్నాడు ఇటుకల పురుషోత్తం సార్, ఆయనకు 1 రూపాయి ఇంటికి పోదు. జీతం చూస్తే 1,500 2 లక్షలు ఉంటే 1 రూపాయి పోదు. ఎవరు వచ్చి అన్న పీడపల్లి ఉంది, అన్న దావకాళ్ళు ఉంది, వీళ్ళందరూ ఎవరు ఇలా మూటేది ముళ్ళేది. సరే ఈ అవకాశం ఇచ్చినందుకు, మాట్లాడిపించినందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.